మీ సొంత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టుకుని ఎవరు గొంతెత్తితే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి కొంతమంది పోలీస్ అధికారులు వత్తాసు పలుకుతూ ఉన్నారు. మేము చెప్తున్నాం, మీరు ఇలాగే చేసుకుంటూ పోతే చివరికి మీ చేతిలో ఎవరైతే టూల్స్ లాగా పనిచేశారో వాళ్ళే నష్టపోతారు. జగన్ గారి హయాంలో ఏదో ఈ రాష్ట్రం అప్పులు కుప్పని మాట్లాడారు కదా, ఇప్పుడు చెప్పండి అవే మాటలు ఇప్పుడు చెప్పండి. ఈ విజనరీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇంచుమించుగా ఈ 23 నెలల కాలంలో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన నేతగా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు 23 నెలల్లో చేసిన అప్పు 3,56,655 కోట్లు. 3,56,655 కోట్లు అప్పు చేసి గత ప్రభుత్వం 2019-24 మధ్య వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పు కన్నా మించిపోయారు 23 నెలల కాలంలో. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెడితే కానీ ఈ రాష్ట్రాన్ని నడిపించలేని పరిస్థితి. ఈయన చేసిన అప్పులు తీసుకుంటే యావరేజ్న సగటున నెలకి 15,506 కోట్ల అప్పులు చేశారు. రోజుకి చేస్తున్న అప్పు ఎంతంటే 516 కోట్లు. ఒక గంటకి 21 కోట్లు అప్పు చేస్తూ ఉన్నారు. నిమిషానికి 35 లక్షల అప్పు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆల్ టైమ్ రికార్డ్. చంద్రబాబు నాయుడు గారిది అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్, అవినీతిలో కూడా ఆల్ టైమ్ రికార్డ్. 99 పైసలకి ఎకరం అమ్మేస్తాడు. చెయ్యి తడవకపోతే ఒక చిన్న పని కూడా జరగని పరిస్థితి ఇవాళ క్షేత్రస్థాయిలో ఉందనేది ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఇవాళ బాధితులుగా బతుకుతున్నారు. ఇవన్నీ చేస్తూ సంపద సృష్టికర్తని అంటాడు. సంపద అంటే ఏంటి? విశాఖపట్నంలో పార్కుల్లో నడిస్తే నెలకి 720 రూపాయలు కట్టాలి వాకింగ్ ట్యాక్స్. తిరుపతిలో 20 రూపాయలు కట్టాలి రోజుకి వాకింగ్ ట్యాక్స్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్, రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు. ఇలా వదిలేస్తే చిన్నప్పుడు కథల్లో చదువుకున్నట్టుగా, హిస్టరీలో చదువుకున్నట్టుగా రకరకాల పన్నులు సృష్టిస్తారు. ఈయనేమో అప్పులు చేస్తే అది రుణ సమీకరణ పేపర్లో, వాళ్ళ సొంత పేపర్లో రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు కానీ తీసుకొస్తే అది అప్పుల కుప్ప. మోసేవాడు ఉన్నాడు కాబట్టి మీకు ఆ నొప్పే మీకు తెలియట్లేదు, ప్రజలు అనుభవిస్తున్నారు. ఇవాళ మీరు తీసుకొచ్చిన ఈ 3,56,000 కోట్ల అప్పుకి ఎవడు హామీ? ఈ రాష్ట్ర ప్రజలు హామీ. మీరు అసలు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లే. పోనీ అప్పులు తీసుకొచ్చి ఏం చేశారు? ఒక ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా? ఒక ఉద్యోగుల బకాయిలు తీర్చారా? ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు తీర్చారా? పలానా పనికి, పలానా ప్రాజెక్టుకి ఇది ఖర్చు పెట్టామని చెప్పగలుగుతారా? రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఆ మధ్యన వచ్చిన మోంతానా తుఫాను, మొన్న వచ్చింది మోంతా తుఫాను, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇవాళ వరకు దిక్కులేదు. మీరు వచ్చి నేను లేస్తే మనిషిని కాదు, వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అనడం కాదు, మీ పార్టీని ఏమని పిలవాలి చెప్పండి. ఇప్పుడు దగా పార్టీ అనాలా, మోసం పార్టీ అనాలా? ఎందుకంటే ఏ వర్గానైనా వదలేరా మీరు? ఏ వర్గానైనా వదలకుండా మోసం చేశారా? అన్ని వర్గాలని మోసం చేస్తూనే ఉన్నారుగా. అన్ని వర్గాలని మోసం చేసి ఇవాళ ఏదో పెద్ద కబుర్లు చెప్తారు. ఇవాళ విశాఖపట్నంలో పార్కుల్లో లేకపోతే నడవడానికి 720 రూపాయలు నెలకి మీరు ట్యాక్స్ అంటే మీ కథ ఎలా ఉంటుందంటే, విశాఖపట్నంలో యోగా డేకి 300 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. లక్షలాది బ్యాట్లు కొంటారు. జనం మాత్రం ఆరోగ్యం కోసం రోడ్డు మీద నడిస్తే వాళ్ళ జేబులోంచి డబ్బులు లాక్కుంటారు. ఇవాళ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఎక్కడన్నా మిత్రులు మీరు చెప్పండి. డీజిల్ దొరుకుతుందా? పెట్రోల్ దొరుకుతుందా?
డీజిల్ కోసం ఏ బంకు దగ్గరికి వెళ్ళినా కిలోమీటర్ లైన్ ఉంది. ఇవాళ ఆక్వా రంగం కుదేలైపోయే పరిస్థితి. ఆక్వాకి కరెంట్ రావట్లేదు సరిగా. కరెంటు సప్లై కాకపోతే కనీసం జనరేటర్ మీదన్నా నడుపుకుందాం ఏరియేటర్స్ అంటే డీజిల్ దొరకదు. బిక్కుమంటూ ఆక్వా రైతులు ఈ ప్రాంతంలో గడుపుతున్నారు. మరోవైపు రెండో పంట వరి కోతల సీజన్ ఇది. యంత్రాలను అద్దెకి తెచ్చుకున్నారు, డీజిల్ లేక నడవని పరిస్థితి. ట్రాక్టర్లకి డీజిల్ లేదు, వరి కోత యంత్రాలకి డీజిల్ లేదు. క్యాన్లు పట్టుకుని వెళ్తే కొట్టే నాదుడు లేడు, అక్కడ పెట్రోల్ డీజిల్ కొట్టే నాదుడు లేడు. డీజిల్ బ్లాక్లో కొనుక్కుందామన్నా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా రైతాంగం మీద మీరు పెడుతున్న ఒత్తిడి కదా. కనీసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, జిల్లా వ్యవస్థల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి డీజిల్ దొరికే పరిస్థితిని కూడా రైతులకి, ట్రాక్టర్లకి, వరికోత యంత్రాలకి, లేదంటే ఆక్వా రైతులకి డీజిల్ ఇప్పించలేరా? దానికోసం సిస్టమ్ చేయలేరు? ఏది ప్రయారిటీగా మీకు తెలీదా? మరి తగుదనమ్మా నేను విజనరీని అంటే ఎలా? ఇవాళ నేను చెప్పింది అవునా కాదా కళ్ళ కట్టినట్టు ఫీల్డ్లో కనపడుతుంది, వెళ్ళి చూడండి. ఒక రైతు త్వరగా పంట ఇంటికి తెచ్చుకోకపోతే ఏ వర్షం వస్తుందో, ఏ గాలి వస్తుందో బిక్కుమంటూ గడుపుతూ ఉంటే నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఫ్యూల్ కట్టిన వీడియోలు డీజిల్ కోసం మన బంకుల దగ్గర. ఏదో ఇది ఒక్క ఈ ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాలు అదే పరిస్థితి. అది ప్రజా సమస్య కాదు మీకు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో వైద్య రంగంని చేతులారా, ప్రజా వైద్య రంగాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. ఇది ఒక ఉద్దేశపూర్వకమైన కుట్రపూరితంగా జరుగుతుందని మేము చెప్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మందులు లేవు, సర్జికల్ ఎక్విప్మెంట్ లేదు, సర్జికల్ సప్లై లేదు. దానివల్ల సర్జరీలు ఆగిపోయినాయి. రోజుకి 10 సర్జరీలు చేసే ఆసుపత్రిలో 2-3 చేస్తున్నారు. వెంటిలేటర్లో దగ్గర మొదలుకొని లిఫ్టుల దాకా రిపేర్ చేయడానికి డబ్బులు లేవు. ఆసుపత్రి సాధారణ నిర్వహణకు కూడా డబ్బులు లేని స్థితికి, దయనీయ స్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. డయాలసిస్ మిషన్లు పనిచేయట్లేదు. డయాలసిస్ పేషెంట్లు మొదలుకొని కార్డియాక్ పేషెంట్ల వరకు, గుండె సంబంధించిన పేషెంట్ల వరకు మందులు సప్లై లేదు. ఈ మెడిసిన్స్ సెంట్రల్ స్టోర్కి సుమారు 712 రకాలు అని చెప్తున్నారు. 712 రకాల మందులు రావాల్సి ఉంటే 300 రకాల నుంచి 400 రకాలు వస్తున్నాయి. మిగతా మందులు ఏవి లేవు. వాళ్ళ ఒక దూది కావాలన్నా, ఒక సూది కావాలన్నా బయటికి వెళ్ళి కొనుక్కోమని రాసిస్తున్నారు డాక్టర్లు. ఇది మన రాష్ట్రంలో పెద్ద ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్ర. ఇది ఇవాళ జరుగుతున్నది. మీరొచ్చి పెద్ద సంఘ సంస్కర్తలని, మీరొచ్చి ప్రభుత్వాన్ని అద్భుత నడుపుతున్నట్టుగా మీరు చెబితే నవ్వుకుంటారు ప్రజలు. ఒక మంచం మీద 2 పేషెంట్లు, నిర్వహణ లేదు, అడిగేవాళ్ళు లేడు, మందుల సప్లై లేదు. దయనీయమైన స్థితికి ఇవాళ మీరు ఈ రంగాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ఎక్కడ పేపర్లు చూసా ఐసీయూలో ఎలకలు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో. అది మీ నిర్వహణ సామర్థ్యానికి గీటురాయి. ఇంకా వార్డుల్లో కుక్కలు తిరుగుతున్నాయి, అది వేరే విషయం. అంటే ఏ స్థితికి తీసుకొచ్చారు మీరు ప్రభుత్వ వైద్య రంగాన్ని? ప్రభుత్వ వైద్యులు అయ్యో మేము సర్వీస్ చేయడానికి కూడా లేని పరిస్థితి ఉంది, మందులు కూడా లేక సర్జరీలు చేయడానికి కూడా వీలు కాని పరిస్థితి ఉంది అని బాధపడుతున్న పరిస్థితి కనపడతాం. ఎంత దుర్మార్గంగా గతంలో ఇప్పుడు జరిగిన దాఖలా కనిపించట్లేదు. పోనీ గతంలో నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిలో పోల్చుకుని అంత గొప్పగా వైద్య ఆరోగ్య రంగాన్ని మీరు తీర్చిదిద్దలేరు. ఎందుకంటే కోవిడ్ లాంటి పరిస్థితుల్లో అద్భుతంగా పనిచేశాడు. ఇంటికి మందులు, ఇంటికి
టెస్టులు చేయించి వాలంటీర్లను పంపించి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆక్సిజన్ లేకపోతే ఫ్లైట్స్లో వేరే రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పించి పేషెంట్లను కాపాడి ఒక మానవత్వం ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేశారు. అలా మీరు చేయలేరు, మీరు ఆయనతో పోల్చుకోగలరు. కానీ కనీసం గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంతో పోల్చుకోండి. ఆ రోజుల్లో అన్నా ఇలా ఉండేదా, అప్పటికన్నా ఇప్పుడు దిగజారిపోయిందా, బెటర్గా చేస్తున్నానా ఆలోచించండి. వెనక్కి తిరిగి చూసుకుంటే మీ చరిత్రలో ఒక కాలేజీ కట్టినది కనపడదు. ఏం కనిపిస్తుంది? జగన్ గారు కట్టిన కాలేజీలని ప్రైవేట్ వాడికి అమ్మేసిన చరిత్రే కనిపిస్తుంది. అది లేకుండా చూసుకోండి అని చెప్తున్నాం. ఏమీ చేయకపోయినా గోరంతలు కొండంతలుగా చేసినట్టుగా ప్రచారం చేసుకుని ఎంతకాలం పబ్బం గడుపుకుంటారు? ఎంతకాలం ఈ విధంగా మీరు అబద్ధంతో గట్టెక్కుతారు? 108, 104 పరిస్థితులు ఏంటి? మొన్న చూసాం ఛానల్స్లో 108 రాక ప్రాణాలు పోయినాయి అని బాధితులు చెప్తున్నారు. ఇంకా గిరిజన ప్రాంతంలో పరిస్థితులు చెప్పక్కర్లేదు, గిరిజన హాస్టల్లో పరిస్థితులు చెప్పక్కర్లేదు. ఇవన్నీ మేము మాట్లాడితే మీరు వచ్చి ఏం చెప్పాలో సమాధానం తెలియక జగన్మోహన్ రెడ్డి గారిని 4 బూతులు తిట్టడం, వైఎస్ఆర్ పార్టీని బూతులు తిట్టి కక్ష సాధించే కార్యక్రమాలు చేయడం, ఎవరన్నా సోషల్ మీడియాలో నినదిస్తే వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెట్టడం, చివరికి హైకోర్టు చీవాట్లు పెట్టినా కూడా ఇది తప్పు పద్ధతి అని చెప్పినా కూడా మీలో మార్పు రాకపోవడం చూస్తూ ఉన్నాం మేము. 2 ఏళ్ళు అయిపోయింది ఇంచుమించుగా. రేపు జూన్కి మీరు ప్రమాణ స్వీకారం చేసి, నిన్న మొన్న పత్రికలో చదివా టీచర్ల రిక్రూట్మెంట్ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, అసలు పరీక్షలు రాయని వాడికే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారని చెప్పి పత్రికలో చదువుతున్నాం. మేము అడుగుతున్నాం, ఇది పెద్ద విషయమా కాదా? ఇది వైఫల్యమా కాదా మీ ప్రభుత్వాన్ని అని అడుగుతున్నాం. ఎంతసేపు పబ్లిసిటీతో చేసే కార్యక్రమాన్ని మానేయండి. సత్యం వద ధర్మం చెర అనేది ఇవాళ అక్షరాల మీకే కనిపిస్తుంది, మీకే వర్తిస్తుంది. ఈ ప్రభుత్వంలో నిజాన్ని వధించేయాలి, మనం చెప్పిన అబద్ధమే చక్కెరలు కొట్టాలి. ధర్మంగా ఎవడన్నా వేరే ఆలోచన లేదు మీకు. చాలా సీనియర్, ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడ్డ నాయకుడిగా, అడుగడుగునా పోరాటం చేస్తున్న నాయకుడిగా కనిపిస్తారు. అన్నిటికీ మించి ఒక మాజీ ముఖ్యమంత్రి. ఆయనకి పండితులు, అర్చక స్వాములు వేద ఆశీర్వచనం ఇచ్చారని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇస్తారా? షోకాజ్ నోటీసులు. అంటే ఎంత దిగజారిపోయింది మీ ప్రభుత్వం. ఆయనకి శాల్యూట్ కొట్టారని ఒక డిఎస్పీని వేధిస్తారా? ఆయనతో ఫోటో తీసుకున్నారని ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద హెరాస్మెంటా? అంటే ఎంత దిగజారిపోయింది. జగన్ పేరు చెప్తేనే మీరు ఉలిక్కి పడుతున్నారనే కదా అర్థం. మీ కేసులు, మీ ఒత్తిళ్ళు జగన్ దగ్గరికి జనాన్ని వెళ్ళకుండా ఆపగలుగుతాయని మీరు నమ్ముతున్నారా? అది సాధ్యమా? నేను అడుగుతున్నా, చెప్పండి. ఇది హుందాతనమా? జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి ఆశీర్వచనం ఇస్తే వాళ్ళకి మీరు షోకాజ్ నోటీసులు ఇచ్చారనేది హుందాతనమా, సంస్కారమా? అసలు ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా ఇది చేస్తుందా? ఈ ఒక్క సంఘటన చాలదా మీరు ఎంత కక్షతో విషపూరితంగా ప్రవర్తిస్తున్నారో ఈ ప్రభుత్వం అనేది చెప్పడానికి? ఆయనకి బహుశా వచ్చి ఆ 4 పండితులే ఆశీర్వదించి ఉంటారు అక్కడ ఎదురుగా. కానీ రాష్ట్రంలో ఉన్న చాలామంది వేద పండితులు, చాలామంది పెద్దలు, నిరంతరం దేవుడి సన్నిధిలో ఉండే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు నిరంతరం. మీకు తెలియదేమో, రాష్ట్రంలోని ఎన్నో గుళ్ళల్లో జగన్ గారికి సంబంధం లేకుండా ఆయన గోత్రనామాలతో పూజలు జరుగుతున్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఎవరో చేయించట్లేదు, ఎక్కువ మా నాయకులు చేయించేవి కూడా కాదు, అక్కడ ఉన్న స్వాములే ఇలాంటి నాయకుడు ఉండాలి ఈ రాష్ట్రానికి అని చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పేరిట పూజలు చేస్తున్నమాట నిజం. వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టేస్తారా? అసలు ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఇంకో చాలా విచిత్రమైన సంఘటన విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతోంది, ఆరోగ్యశ్రీ సేవలు అందట్లేదు రాష్ట్రంలో. మొన్నటి వరకు ఆశా అంటే ఆసుపత్రుల అసోసియేషను సమ్మెకి వెళ్ళారు, మళ్ళీ 1000 కోట్లు ఇస్తామంటే విరమించారు. కానీ వాళ్ళు ఇచ్చారో లేదో, వస్తే ఏ ఆసుపత్రులకు వచ్చినాయో ఎవరికీ తెలీదు. ఎందుకంటే అసోసియేషన్లో ఉన్న పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రేమతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారని మిగతా డాక్టర్లే చెప్తున్నారు. సో దాని సంగతి పక్కన పెట్టండి. ప్రతి ఒక్కడికి మనసులో ప్రేమ, అసూయ, ద్వేషాలు ఉంటాయి. కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు 3000 కోట్లు తీర్చడం కోసం అప్పు తీసుకొస్తారంట ప్రభుత్వం. ఆ అప్పుకి నెట్వర్క్ ఆసుపత్రులు హామీ ఉండాలంట. ఓకే, దాని మీద 8% ఇంట్రెస్ట్, 8% వడ్డీ ఎవరు కట్టాలి? నెట్వర్క్ ఆసుపత్రులు కట్టాలంట. ఒకవేళ ప్రభుత్వం ఈ అప్పు తీర్చకపోతే నెట్వర్క్ ఆసుపత్రులు తీర్చుకోవాలంట. అసలు ఎంతో గొప్ప చారిత్రాత్మకమైన ఒక నిర్ణయాన్ని, ఒక ఆదేశాలని గతంలో ఏ ప్రభుత్వం ఇచ్చి ఉండదు. ఇది ఎలాంటిదంటే, మనం ఎక్కడో అవసరానికి అప్పు తెచ్చుకుంటాం, వాడికి తీర్చలేకపోతే మళ్ళీ వాడే మన ఆస్తుల మీద అప్పిప్పించి ఆడిచ్చే వరకు ఈ అప్పు డబ్బులు మనం వాడుకుని దానికి వడ్డీ మనల్ని కట్టుకోవాలి. ఆడు తీర్చకపోతే ఈ ఆస్తి కొత్తగా అప్పించినట్టు పట్టుకుపోతాడు. అదే సేమ్ పూర్వం కాబూలీ అప్పులు అనేవారు, అలాంటిది. ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ కన్నా దారుణమైన స్టోరీ ఇది. అసలు నువ్వు బకాయి పడ్డం ఏంటి? అది కూడా వైద్య ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రులు చేసిన సేవలకి అత్యధిక ప్రాధాన్య రంగంగా దాన్ని చిత్రీకరించి గుర్తించి ముందుగా పేమెంట్లు చేయడం మానేసి, మొదట వచ్చిన వాడికి మొదట వచ్చిన బిల్లుని మొదటే క్లియర్ చేయాలనే ఒక విధానం ఉన్నా కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకి అప్పు తీసుకొచ్చి తీరుస్తారంట లోను. దానికి వాళ్ళే హామీ ఇవ్వాలంట, వాళ్ళ ఆస్తులు వడ్డీ కూడా వాళ్ళే కట్టుకోవాలంట. జగన్మోహన్ రెడ్డి గారు టంచనుగా డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు వైద్య సేవలో ఆరోగ్యశ్రీ అనేది వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు సృష్టించిన పథకాన్ని మరింత విస్తృతం చేసి అద్భుతంగా సేవలు అందించినప్పుడు అది లేని లోటు తెలియదు ఎవరికి. ఇవాళ తెలుస్తుంది. ఆ పథకం సక్రమంగా అమలు కాకపోతే దాని లోటు ఇప్పుడు తెలుస్తుంది. ఇవాళ ఉదయమే నా దగ్గరికి మా నాయకుడు ఒకరు వచ్చారు. వారికి తెలిసిన వారికి ఒకరికి బైపాస్ చేయాలంటే ఆరోగ్యశ్రీలో చేయమని చెప్పారు, డబ్బులు కట్టమని చెప్పారు. వాళ్ళు చాలా పూరు. అందరూ కూడా సహకరించి ఆపరేషన్ చేయించాలని డెసిషన్ తీసుకుంటే కొద్దిగా కన్సెషన్ ఇవ్వండి హాస్పిటల్కి నేను ఫోన్ చేశాను. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా మళ్ళీ తిరిగి వెళ్తుంటే కూడా చేతిలో డబ్బులు పెట్టడం. ఎందుకంటే ఇంటి దగ్గర పని లేకుండా ఉండిపోతారు, అనారోగ్యం వల్ల కుటుంబం నడవదేమో అని. అంత పెద్ద మనసుతో ఆలోచించిన జగన్ ఎక్కడా? ఇంత చిన్న బుద్ధితో పనిచేస్తున్న మీరెక్కడా అని నేను అడుగుతున్నా. ఇప్పుడే నేను చెప్పానా, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అలా ఉంది, ప్రైవేట్ ఆసుపత్రుల సేవల పరిస్థితి ఎలా ఉంది. మీరు వచ్చి ఆహా ఓహో అని బుజకీట్లు తగిలించుకోవడం, లేదంటే పొద్దున్నే పేపర్లో వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఏదో ఒకటి రాయడం. దీనివల్ల ఏమవుతుందంటే సమాజానికే చాలా నష్టం చేసిన వాళ్ళు అవుతున్నారు. గుడ్డిగా చంద్రబాబుని మద్దతు ఇవ్వడం అనేది, మీరు చంద్రబాబు చేస్తున్న మేలు ఎంతో నాకు తెలియదు, కానీ అలా ఇచ్చేవాళ్ళు మీడియా వాళ్ళు సమాజానికి చాలా కీడు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి విశ్లేషించుకోమని చెప్తున్నా. ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడు ఒకరు వెంకటరామరెడ్డి అని, ఆయన వల్ల ఈ మధ్యన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తారు. ఎందుకంటే ఎంప్లాయీస్ హక్కుల గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారని ఎక్కడో చెప్పారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారనో చేస్తారనో చేశారట్టుగానో ఎక్కడ చెప్పకూడదు, ఎవరో చెప్పకూడదు. జగన్ గారు చేసినవి కూడా అది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చెప్పాలి, చేసినట్టుగా చెప్పాలి.
ఇంత చెప్తారా? హిందూ ధర్మ పరిరక్షణ ఇన్ని కబుర్లు చెప్తున్నారా? సింహాచలంలో 106 ఎకరాల స్వామివారి భూమి, సింహాచలం భూముల్ని, ఎండోమెంట్ ల్యాండ్ని గూగుల్కి కేటాయించారు శాశ్వతంగా. అదే మీరు వెళ్ళి ఒక ఎండోమెంట్ ల్యాండ్లో ఒక్క గుడిసె వేయండి, ఒక చిన్న ఇల్లు, ఒక పేదవాడు ఒక చిన్న గుడిసె కట్టుకునేవ్వండి, ఏమవుతుంది చూడండి. ఎంతసేపు పేదలను కొట్టి పెద్దలకు పెట్టాలనే తపనే తప్ప మరొకటి ఏది దీంట్లో కనిపించదు. లేదా సొంతంగా అవార్డులు తెచ్చుకోవడం. ఇవాళ ఎప్పుడో ఉదయం మీడియాలో చూసా, ఎక్కడ ముంబైలోనే ఎక్కడో చంద్రబాబు నాయుడు ఒక అవార్డు ఇస్తున్నారంట, ఈజ్ ఆఫ్ డూయింగ్ సూపర్ డూపర్ అని. ఈయనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్ అయిపోయింది. ఈజీ అయిపోయింది పాలిటిక్స్ చేయడం మీడియా మద్దతుతో. పచ్చి అబద్ధాలు. అందుకే చెప్తున్నాం, ఇన్ని అబద్ధాలు ఆడుతూ చెప్పిన అబద్ధం చెప్పకుండా మీరు ఎంత గొప్పగా మాట్లాడగలుగుతున్నారంటే మీ పార్టీకి పేరన్నా మార్చుకోండి, గోబెల్స్ పార్టీ అని. మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఇలాగే అవహేళన చేసే విధంగా వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడితే మిమ్మల్ని వెనుపోటు పార్టీ అంటాం, గుణపం పార్టీ అంటాం, ప్రజలు ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ సంపద సృష్టికర్త నేను అడుగుతున్నా, మీరు సంపద ఎంత సృష్టించారు అప్పులు కాకుండా? ఈ రెండేళ్ల కాలంలో ఈ 3,56,000 కోట్ల అప్పు కాకుండా ఈ రాష్ట్రానికి అదనంగా మీరు సృష్టించిన సంపద ఎంతో వెల్లడించగలుగుతారా? సూటిగా మరొక ప్రశ్న కూడా అడుగుతున్నా, 3,56,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన డబ్బు దేనికి ఖర్చు పెట్టారు? దేనికి ఖర్చు పెట్టారు? ఎంత ఖర్చు పెట్టారు? అలాగే అమరావతికి ఈ 2 ఏళ్ల కాలంలో మీరు తెచ్చిన అప్పు ఎంత, చేసిన ఖర్చు ఎంత? ఎంత ఖర్చు చేసి ఇప్పటివరకు పూర్తి చేసిన పనులెన్ని, జరుగుతున్న పనులెన్ని? వీటన్నిటినీ కూడా తక్షణమే మీరు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. 2 లక్షల కోట్లు ఉంటేనే కానీ ఒక రూపం రాదని చెబుతున్న అమరావతికి ఈ 2 ఏళ్ల కాలంలో మీరు ఎంత ఖర్చు పెట్టారు? ప్రపంచ బ్యాంకో ఏడీబీఓ ఎంత ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఎంత ఇచ్చింది? అప్పులుగా ఎంత ఇప్పించింది? వీటన్నిటి కూడా మాట్లాడాలి కదా, అవన్నీ ప్రజలకు చెప్పాలి కదా. 2 ఏళ్ళు అయింది. ఇవేమీ చెప్పకుండా ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించినట్టుగా, గ్రాఫిక్స్ సృష్టించినట్టుగా ఈ రకంగా మీరు రోజులు గడిపితే కుదరదు. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఇలాగ మభ్య పెట్టలేదనేది నేను సూటిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున చెప్తున్నాం.